దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కీర్తనలు 114 అధ్యాయం 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండ నీటి ఓటలుగాను చేయవాడు. చూడండి, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను మోషే గారి చేత అరణ్య మార్గమందు నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహమును తీర్చడానికి దేవుడు బండల్ని చీల్చి నీళ్లను వారికి దయచేశారు. అయితే ఆ నీరు, బండలో నుండి వచ్చినటువంటి ఆ నీరు కాలువలై మరి నీటి మడుగులుగా ప్రవహించింది. అంతటి నీరును ఆ ప్రజలకు, వారి యొక్క పశువులకు దేవుడు ఇచ్చారు. అలాగుననే మీ యొక్క జీవితంలో మీ యొక్క అవసరతలేంటో దేవునికి బాగా తెలుసు. అరణ్య మార్గంలో బండని చీల్చి ఇజ్రాయేలు ప్రజలకు దాహమును తీర్చినటువంటి దేవుడు, ఆయన మార్గంలో ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మీకు కూడా మీ యొక్క ప్రతి అవసరతను ఆయన తీరుస్తారు. మీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన ఇచ్చేది ఏదైనా సమృద్ధిగా, గొప్పగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది సంతృప్తికరంగా ఉంటుంది. అటువంటి దానిని దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆ సమయమందు, అంటే తగిన సమయమందు వారికి ఆయన తన ప్రజలకు ఇచ్చే దేవుడై ఉన్నారు. కాబట్టి సమయమందు మీరు ప్రార్థన చేసి దేవునికి ఏదైతే అడుగుతున్నారో అది దొరికిందని, అది నేను పొందుకొని ఉన్నానని మీరు నమ్మి విశ్వాసంతో అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి. తప్పకుండా తగిన సమయమందు దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తారు. ఆయనకు మనము అడగక మునిపే మన అక్కరలేంటో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మీరు మీ యొక్క సమస్త భారమును దేవుని మీద వెయ్యండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడే తన యొక్క కృప చేత మిమ్మల్ని ఎంతో గొప్పగా పోషిస్తారు, నడిపిస్తారు. మీ యొక్క అవసరతలన్నిటినీ గొప్పగా తీరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. వారికి వ్యతిరేకముగా పనిచేస్తున్న అంధకార విరోధ చీకటి శక్తులను వారి యొద్ద నుంచి, వారి గృహంలో నుంచి బయటకు తొలగించండి. ఈ దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి. పరిశుద్ధాత్మని దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అయ్యా తండ్రి, నీ ప్రజలు నీ మీద గొప్పగా ఆనుకొని నీ కొరకు కనిపెట్టుకుని విశ్వాసముతో నేను వెంబడిస్తూ ఉంటుండగా అయ్యా నీ ప్రజలను ఎంతో గొప్పగా నువ్వు పోషిస్తావు, నడిపిస్తావు, దీవిస్తావు. ప్రతి అవసరతలు మీరు తీరుస్తారు ప్రభా. అది నీ ప్రజలు గుర్తెరిగి నేను నీ మీద గొప్పగా ఆనుకుని జీవించే జీవితాన్ని, వారికి స్థిరమైన మనస్సును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.